రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కారు జోరు కొనసాగుతుంది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దాంట్లో పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందగా మరో స్థానంలో సెంబీపూర్ రాజు ఆధిక్యంలో ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ఎంత మేరకు ఆధిక్యంలో ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి? నరేష్, రంగారెడ్డి జిల్లాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి టీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు నరేందర్ రెడ్డితో పాటు షంబీపూర్ రాజు గెలుపొందడం జరిగింది. మనతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ గెలుపుని ఏ విధంగా స్వీకరిస్తారు? మొదటిసారి అనుకున్నట్టుగానే 2 స్థానాలు కూడా రంగారెడ్డి జిల్లాలో గెలవడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి గారు, షంబీపూర్ రాజు గారు. మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల భాగంగా రంగారెడ్డి జిల్లా వెనుకబడే ప్రాంతంలో ఉంది కనుక ఈ యొక్క ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీలు అందరం కలిసి అభివృద్ధి బట్టలు నడిపించడానికి ఇది దోహదపడుతుంది. ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఓడించాలని చెప్పి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ కూడా ఒకటైపోయి ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా మా యొక్క ఎంపీటీసీలు అందరూ కూడా రూలింగ్ పార్టీకి ఉండి తెలంగాణలో మన తెలంగాణ పార్టీని గెలిపించుకోవాలని చెప్పనేసి ఎంపీటీసీ, జడ్పీసీ అందరూ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇది శుభ పరిణామం. మొత్తం చెప్పండి, స్థానిక సంస్థలకు సంబంధించి టీఆర్ఎస్కు పూర్తి బలం లేకపోయినప్పటికీ టీఆర్ఎస్ గెలుపొంది, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మొదలే ఊహించినట్టుగా రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల అభ్యర్థులు 2 కూడా గెలుస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిచారు. మరి స్థానిక సంస్థల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలలో పోయిన తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ కూడా వారికి ఎవరు ఎప్పుడు చేపట్టిన విధంగా ముఖ్యమంత్రి గారు వారికి ఆత్మగౌరవం పెంపొందించే విధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి, మరి ప్రజాప్రతినిధులందరినీ కూడా బలోపేతం చేయడానికి చేసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించడానికి దోహదపడ్డాయి.